తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షం పడుతుందని, కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ రోజు రేపు ఏ జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం పడుతుంది అన్న అంశాలపై వెదర్ రిపోర్ట్ మా ప్రతినిధి రాముడు వివరిస్తారు. రాష్ట్రంలో ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో నార్మల్ గా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మనం చూస్తే 2 రోజులకు ఈ రోజు రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని అలర్ట్ జారీ చేశారు. మనం చూడొచ్చు హైదరాబాద్ సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి రెయిన్ ఫాల్ వార్నింగ్ ఈ రోజు దీనిని విడుదల చేశారు. ఈ రోజు అదేవిధంగా రేపటికి సంబంధించి 2 రోజుల పాటు ఉండేటువంటి అంశాలను నేను ఒకసారి మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం చూస్తున్న ఈ రెడ్ కలర్ లో ఉండేటువంటి జిల్లాల ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో అన్నింటిలో కూడా అత్యంత భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. ఈ జిల్లాల పరిధిలో వర్షం వచ్చినప్పుడు ఒక గంట వ్యవధిలోనే 7-8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 24 గంటల పాటు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంటే మాత్రం చాలా విపరీతమైనటువంటి వరద ఆయా జిల్లాల్లో పోటెత్తేటువంటి అవకాశం ఉంది. వాగులు వంకలు పారేటువంటి అవకాశం ఉంది. చెరువులలోకి భారీగా వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సిటీలలో మనం చూస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇవి చూస్తే యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ జిల్లాలు హైదరాబాద్ చుట్టుముట్టు ఉండేటువంటి అన్ని జిల్లాల వాటిలో కూడా రెడ్ అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితి, కేవలం రంగారెడ్డి మినహాయిస్తే. దాంతో ఇక్కడ హెవీగా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, అదేవిధంగా సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి ఈ జిల్లాలు మనం చూస్తున్నటువంటి ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ లో అంతా కూడా హెవీ రెయిన్ ఫాల్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్స్ట్రీమ్లీ హెవీ అంటే ఇక ఇది చాలా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. మిగతా దానికి సంబంధించి రంగారెడ్డి, నల్గొండ, ఆ తర్వాత మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డితో పాటు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల్ ఈ జిల్లాల్లో కూడా చాలా హెవీగా రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనం చూస్తే ప్రధానంగా ఈ జిల్లాల పరిధిలో కూడా చాలా హెవీగా రెయిన్స్ వస్తాయి. దాంతో మనం చూస్తే ఇక్కడ 5 సెంటీమీటర్ల నుంచి 7 సెంటీమీటర్ల వరకు కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది ఒక గంట వ్యవధిలో. నిర్మల్, అదేవిధంగా నిజామాబాద్, జయగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ ఉండేటువంటి మహబూబ్ నగర్, అదేవిధంగా నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల పరిధిలో మనం చూస్తుంటే గద్వాల ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి గత నెలలో 50% ఎక్సెస్ వర్షం పడింది. గత నెలలో ఈసారి కూడా అదే విధమైనటువంటి వర్షాలు ఈ జిల్లాల పరిధిలో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ రోజు మాత్రం చాలా హెవీ రెయిన్స్ మనం ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా చూడొచ్చు. రేపటికి చూస్తే రేపు కూడా అదే విధంగా పరిస్థితి ఉంది. కాకపోతే కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ పరిమితమైంది. మేడ్చల్, మల్కాజ్గిరికి సంబంధించి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి అక్కడ మనం చూస్తే ఆరెంజ్ వార్నింగ్ ఉంది. ఆరెంజ్ వార్నింగ్ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది. కాబట్టి రేపు కూడా హైదరాబాద్ నగరం చుట్టూ చాలా ఎక్కువగా వర్షం పడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇక మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, అదేవిధంగా జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మహబూబాబాద్, సూర్యాపేట్ ఈ జిల్లాలకు రేపు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది. ఇప్పటి వరకు ఉండేటువంటి వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రేపు ఈ పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది ఏ క్షణమైనా మారొచ్చు. రేపు ఉదయం వరకు దీని పరిస్థితుల్లో కూడా కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ కూడా గ్యాప్ లేదు, వర్షం లేదు అనేది చెప్పడానికి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. కెమెరా పర్సన్ మనోరంజన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.